నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న డిఎస్సికి మనకు చాలా పోస్టులు అయితే మనకు భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు భర్తీ చేసిన విషయం మాత్రం మనకు ఇంకా సమాచారం అయితే రాలేదు. సో ఈ రోజు మనం పరిశీలించినట్లయితే ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇది విశాఖ జిల్లాకు సంబంధించింది. సో విశాఖ జిల్లాలో ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో ఈ విశాఖ జిల్లాలో మనకు స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎడ్జిటి కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ ఎన్నెన్ని పోస్టులు ఏ ప్రాంతాల వరకు అనేది మనకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకు యాస్టీజ్ గా ఇదే ఉంటుందని చెప్పలేదు. సో ఎన్ని పోస్టులు ఉన్నాయో మాత్రం వివరించారన్నమాట. సో ఆ వివరణ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ గా ఉంటుంది. నోటిఫికేషన్ ముందు మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దయచేసి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, విశాఖ జిల్లాకు సంబంధించి మనకు ఎడ్జిటి తెలుగు మైదాన ప్రాంతంలో 371 ఖాళీలు ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాలో మనకు 156, జీవీఎంసీలో మనకు 79 ఖాళీలు ఉన్నట్లుగా సమాచారం రావడం జరిగింది. అలాగే ఎడ్జిటి ఉర్దూ మైదాన ప్రాంతంలో 8, జీవీఎంసీ పరిధిలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా మొత్తంగా మనకు 617 పోస్టులు అనేవి కేవలం ఎడ్జిటికి సంబంధించినవి కావడం అనేది మనం విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఓకేనా. సో మనకు ఈ యొక్క 890 పోస్టుల్లో 617 పోస్టులు అనేవి మనకు ఎడ్జిటికి సంబంధించినవి. తర్వాత మనకు భాషా పండితుల విభాగంలో తెలుగు చూద్దాం. సో తెలుగు లాంగ్వేజ్ పండిట్ ఎన్ని ఉన్నాయంటే మనకు 34 పోస్టులు అనేవి మనకు మైదాన ప్రాంతంలో ఉన్నాయంట. 3 పోస్టులు ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో మాత్రం 7 ఖాళీలు అయితే ఉన్నట్టుగా సమాచారం రావడం జరిగింది. సో తర్వాత హిందీ పండిట్ చూసినట్లయితే 26 పోస్టులు అనేవి మనకు ఉండడం అయితే జరిగింది. జీవీఎంసీ పరిధిలో మనకు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ఎడ్జిటి లాంగ్వేజ్ పండిట్ విభాగంలో మనకు 74 ఖాళీ ఉన్నట్లు చూపడం అయితే జరుగుతుంది. తర్వాత పీఈటీలు చూసినట్లయితే పీఈటీలో మనకు మైదాన ప్రాంతంలో మనకు 41 ఉన్నారు. సో తర్వాత మనకు జీవీఎంసీ పరిధిలో 2 అయితే ఉన్నాయంట. సో ఈ విధంగా మనకు మొత్తం 43 పీఈటీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు అన్ని కేటగిరీలు కూడా కలుపుకొని 800 పోస్టులు 890 పోస్టులు ఖాళీగా. సో ఈ విధంగా మొత్తం కేటగిరీలోని పోస్టులన్నీ కలిపి చూసినట్లయితే 890 పోస్టులు అనేది ఉన్నట్లుగా మనకు తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో అయితే ఈ యొక్క 890 పోస్టులో ఎన్ని భర్తీ చేస్తారనే దాని మీద ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. సో భర్తీ చేస్తే ఈ యొక్క పోస్టులన్నీ కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క డిఎస్సి 2018 సంబంధించి మనకు 2014 నుంచి 2020 వరకు కూడా మనకు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒక లిస్ట్ అయితే తయారు చేసిన విషయం తెలిసిందే. సో నా ప్రీవియస్ వీడియోస్లో అన్ని అప్లోడ్ చేశాను. అయితే మనకు ఈ యొక్క డిఎస్సిలో 2014 నుంచి 2018 వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో కేవలం వాటిని మాత్రమే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క 890 పోస్టుల్లో సో కొంచెం అటు ఇటు అయినా సరే సో కనీసం మనకు 800 నుంచి 850 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓకేనా. ఈ విధంగా మీకు డిఎస్సిలో విశాఖ జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే దానిపై మనకు ఒక స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో 2014 డిఎస్సిలో మనకు విశాఖ జిల్లాకు సంబంధించి 1176 ఉపాధ్యాయ పోస్టులు అయితే భర్తీ చేశారు. అయితే ఆ యొక్క సంఖ్యతో మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టుల సంఖ్య అనేది మనకు తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. పోటీ అయితే మనకు చాలా ఎక్కువగా ఉంది. సో ఈ యొక్క పోస్టులకి మనకు చూసినట్లయితే దాదాపు 45,000 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉంటున్నారు. సో చాలా టఫ్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క విశాఖ జిల్లాలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మిగతా జిల్లాల ఈ యొక్క లిస్ట్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా అందిస్తాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.